హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథ, రాజుల కథ తెలుసుకుందాం. ఓకేనా? అవి భోజ మహారాజు ధారా నగరాన్ని పరిపాలించే రోజులు. ఆయన కొత్తగా పరిపాలనకు వచ్చాడు. భోజ మహారాజు కవులను బాగా ఆదరించేవాడు. అప్పట్లో పండితులను పోషించడము, కవులను వాళ్ళందరికీ సంస్థానంలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడము, వాళ్ళకి ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళు అందరికీ నేర్పించే విధంగా, ప్రాచుర్యం పొందే విధంగా విద్య డెవలప్ అవ్వడానికి ఈ పండితులే మూల కారణం. కాబట్టి రాజులు పండిత పోషణ అనేటటువంటిది చేసేవారు. ఆ భోజుల ఆస్థానంలో ఒక ముగ్గురు కవులు ఉండేవారు. వాళ్ళు ఏకసంధ్యాగ్రాహి, ద్విసంధ్యాగ్రాహి, త్రిసంధ్యాగ్రాహి. ఏకసంధ్యాగ్రాహి అంటే ఆయన ఒక్కసారి ఏదైనా వింటే వెంటనే అప్పచెప్పేయగలడు. ద్విసంధ్యాగ్రాహి ఆయన 2 సార్లు వింటే ఏదైనా అప్పచెప్పేయగలడు. త్రిసంధ్యాగ్రాహి ఈయన 3 సార్లు వింటే ఏదైనా అప్పచెప్పేయగలడు. ఇంత గొప్పటి కవులు ఆ భోజ మహారాజు ఆస్థానంలో ఉండేవారంట. ఈ రాజుగారు ఎవరైనా పండితులు వస్తే వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి వాళ్ళకి అక్షరలక్షలు ఇచ్చి వాళ్ళకి బోళ్ళని ఊళ్ళు రాసి ఇచ్చేసి ధనధాన్యాలు ఇచ్చేసి అలా గౌరవిస్తుంటే వీళ్ళకి కొంచెం మంటగా ఉండేదంట. అందుకని దాన్ని చెరగొట్టాలని ఒక చిన్న ఈర్ష్య అన్నమాట పండితులలో రావడంతో అప్పటి నుంచి వీళ్ళు ఓ ప్లాన్ వేశారు. ముగ్గురును ఎప్పుడైనా ఎవరైనా ఓ పండితుడు భోజ మహారాజు దగ్గరికి వచ్చి తన పాండిత్యం గురించి, నేను ఇంతటి మహాకవిని, ఇందులో కవిని అని వగైరా వగైరా అంటూ ఆయనకి వచ్చిన విద్యని గురించి వర్ణించి రాజుగారి మెప్పు పొందాలని చూస్తే వీళ్ళు ముగ్గురు లేచి వచ్చేవారు. అంటే పండిత నిర్ణయం ముందుగా వీళ్ళ చేత కొంచెం చేయించేవాడు అనమాట అప్పుడప్పుడు ఆయన కూడా, భోజ మహారాజు కూడా. అందుకని ఆ కవుల్ని, ఆహా ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఎందులో గొప్పండి, మీ ప్రతిభ ఎందులో చెప్పించగలరు మాకు, ఆహా ఈ రకంగా మీరు చెప్పగలరా అని చెప్పి, అయితే ఏది చెప్పండి అనేవారండి ఈ ముగ్గురు. వెంటనే ఆ వచ్చిన కవి తనకు వచ్చిన పద్యమో కవితో ఏదో ఒకటి పాడి వినిపించేవారంట. ఏకసంధ్యాగ్రాహి ఉన్నాడు కదా, ఆయన చెప్పిన వెంటనే ఈయన, ఇది నేను ఇదివరకే విన్నాను, కావాలంటే చూసుకో, ఇప్పుడే చెప్తాను నీకు అది అని చెప్పి అప్పచెప్పేసేవాడంట. రెండో ఆయన వచ్చేవాడంట, ద్విసంధ్యాగ్రాహి. అవునవును రాజుగారు, నేను విన్నానండి, నేను చెప్పగలను అని చెప్పేసి వీళ్ళిద్దరూ చెప్పింది విన్నాడు కదా, వెంటనే ఆయన అప్పు చెప్పేసేవాడంట. ఈ ముగ్గురు చెప్పింది త్రిసంధ్యాగ్రాహి విన్నాడు కదా, ఆయన వచ్చి, అవును రాజుగారు నేను కూడా విన్నానండి, నేను కూడా చెప్పగలను అని చెప్పేసి ఆయన కూడా ఆ పద్యాన్ని చెప్పేవాడంట. ఈ కొత్తగా రాజాస్థానంలో వచ్చిన కవేమో అప్పటికప్పుడు అల్లిన పద్యం అది వీళ్ళ ముగ్గురు ఎలా విన్నారు, ఎలా చెప్పగలిగారు, ఎందులోనూ ఇంకా పొందుపరచలేదు, ఏ కావ్యంలోనూ దాన్ని. ఆ వచ్చిన పండితులకి అర్థమయ్యేది కాదు. వాళ్ళు కొంచెం అవమాన భారంతో తల వంచుకునేవాళ్ళు. అప్పుడు రాజుగారు అనేవారు, సరే మీరు పండితులే, కానీ కొంచెం ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకుని నాకు చెప్పకుండా, అంటే వేరే వాళ్ళది ఎవరిదో కాపీ కొట్టి ఇక్కడ చెప్పారేమో అని రాజుగారు అనేసుకునేవారు అనమాట. మీరు సొంతంగా రచించి నాకు చెప్పండి, నేను వింటాను అని చెప్పి వాళ్ళకి భోజనాలు పెట్టేసి కానుకలు అవి ఏమీ ఇవ్వకుండా పంపించేసేవారు. ఈ విషయం కొంతకాలానికి ఆ ధారానగరంలో తిరుగుతున్న కాళిదాసుకి తెలిసింది. ఆయన మహాకవి. ఆయన రాజాస్థానానికి వెళ్ళి పరిచయం చేసుకుందామని ముందుగా ఈ కవుల దగ్గరికి వెళ్ళి, డైరెక్ట్గా అపాయింట్మెంట్ అంటే ఓకే దొరుకుతుంది, కానీ ఈ ముగ్గురు పంపించేస్తారు కదా, విషయం అర్థమైపోయింది కదా, అందుకని ముందు ఈ ముగ్గురు కవుల దగ్గరికి వెళ్ళారంట. రాజాస్థానానికి వెళ్ళాలనే కోరికని
ఆ ముగ్గురికి తెలియజేశాడంట. ఏంటి నువ్వు పండితుడివా, నువ్వు గొప్పవాడివా, రాజాస్థానానికి వెళ్ళాలా, రాజుగారిని మెప్పించాలా అని వెటకారంగాని ఏది మాకు పద్యం చెప్పు అన్నారంట. అనేటప్పటికి ఆయన తలకు తెలిసిన ఒక చిన్న పద్యాన్ని చక్కగా చెప్పాడంట. చెబితే అది చాలా సులువైన పద్యం అనమాట. సో వీడిని ఎలాగైనా మనం చక్కగా బయటికి పంపించేయచ్చు అని ఆ ముగ్గురు డిసైడ్ అయిపోయి సరే రేపు వచ్చి రాజస్థానానికి ఒకసారి మమ్మల్ని కలిస్తే మేము రాజుగారి దగ్గరికి నిన్ను పంపిస్తాం అని చెప్పారు. ఓకేనండి అని చెప్పేసి వాళ్ళ ముగ్గురి సాయంతో రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా నా పేరేమో కాళిదాసు, నేను ఒక కవిని అని పరిచయం చేసుకొని మీరు అనుమతిస్తే నేను ఒక కవిత చెప్తానండి, ఓ శ్లోకం చెప్తానండి అన్నాడంట. అప్పుడు వీళ్ళు ఏ వృత్తాలలో చెప్పగలవు, ఏ ఛందస్సులో చెప్పగలవు, ఎలా చేయగలవు, ఇలాగ బోల్డెన్ క్వశ్చన్లు ఇదివరకు వేసేవారు కదా, అలాగే అని ఇతనితో కూడాను ఛందస్సులో శార్దూల వృత్తం అని ఉంటుంది. అది చాలా కొంచెం కఠినమైన వృత్తం అన్నమాట. ఆ శార్దూల వృత్తం